ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండబోతోంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఈ ఏ రకమైన పాత్ర ఇది పోషించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? శ్రీహరి, మనకి ఇప్పటి వరకు కూడా ఈ తిరుపతితో పాటు గన్నవరం ఈ రెండే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉత్తరాంధ్రలో పూర్తి స్థాయిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడంతో ఉత్తరాంధ్రలో ఎకనమిక్గా కూడా యాక్టివిటీ పెరగడంతో పాటు ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతం అని చెప్తున్నారో విజయనగరం, అదేవిధంగా శ్రీకాకుళం ప్రాంతం, ఈ ప్రాంతంలో కూడా యాక్టివిటీ పెరగడంతో పాటు భోగాపురం, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కారణంగా కూడా అక్కడ ఒక రకమైన పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఈ చుట్టూ వచ్చే పెరిఫెరల్స్తో పాటు కూడా చాలా ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయంగా ఉంది. చాలామంది కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ మరి కొద్దిసేపట్లోనే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను భోగాపురంలో ప్రారంభించబోతున్నారు. ఆయన ఇప్పటికే అక్కడ భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కొద్ది క్షణాల క్రితమే ఆయన ఫ్లైట్ ల్యాండ్ అయింది అని చెప్పి మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఈరోజు ప్రధాని చాలా పరిశ్రమలకు కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా పరిశ్రమలకు శంకుస్థాపనతో పాటు ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నారు. విశాఖపట్నం తొర్లవాడలో ఏఎస్ఐపి టెక్నాలజీ సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ టెస్టింగ్ యూనిట్కి కూడా ఆయన శంకుస్థాపన చేస్తున్నారు. అదేవిధంగా కర్నూలులోని విండ్ సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రారంభించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. దీంతోపాటు అనంతపురంలో 2500 మెగావాట్లు, కర్నూలులో 1000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ పథకాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు. ఇక కర్నూలు 4 రెన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టును పెంచలకోన అండ్ ఎరపాడు మధ్యన బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ శిలాఫలకాలన్నింటినీ కూడా అక్కడ భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ 4 లేన్ల ఎక్స్ప్రెస్ వే, ఖమ్మం దేవరాపల్లి ప్యాకేజ్, తాడిపత్రి 4 లేన్ల బైపాస్ రహదారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, శిలాఫలకాల ఆవిష్కరణ అనంతరం ఆయన అక్కడ బహిరంగ సభలో ప్రసంగించబోతూ ఉన్నారు. దీంతో పాటు టెర్మినల్ నుంచి కూడా సభావేదికకు వెళ్లే మార్గంలో వేలాది మంది గిరిజనులకు సంబంధించిన దింసా నృత్యం ద్వారా ఆయనకి స్వాగతం పలకబోతూ ఉన్నారు. దీంతోపాటు అక్కడ విమానాశ్రయం టెర్మినల్ భవనంలో కూడా ఆయన చెక్ ఇన్ హాలు, విమానాశ్రయానికి సంబంధించిన రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకతలను వీటన్నిటినీ కూడా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు. దీంతోపాటు నరేంద్ర మోడీ అరకు కాఫీని టేస్ట్ చేయబోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే అక్కడ చేరుకున్నారు. ఆయన లైవ్లోనే ఉండండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీ దగ్గరకు వస్తా. సో అప్డేట్ కూడా చూద్దాం. ఒక చిన్న బ్రేక్.